హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాననమాట. ఎంత డైలీ వీడియోస్ పెట్టాలన్నా డిలే అయిపోతున్నాయండి. కుదరట్లేదు అస్సలు వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆయనకి అది లంచ్ ప్రిపేర్ చేసి బాక్సులు అయి కట్టడం ఇలా ఉంటది కదా! వర్క్ ఎక్కువ ఉంటది కదా! మగాళ్ళు ఇంట్లో ఉంటే. ఇంక అక్కడ ఉన్నప్పుడు మేము ముగ్గురమే కాబట్టి ఇంక అంత పెద్దగా ఏం వర్క్ ఉండేది కాదు. ఇక్కడ చాలా ఎక్కువైపోయిందనమాట. అందుకని నిన్న మంగళవారం, ఈరోజు బుధవారం, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఈ 2 డేస్ తీశాను. కొంచెం ఇంట్రెస్ట్‌గా అందుకని చెప్పేసి పెట్టేద్దాము అని చెప్పేసి పెడుతున్నాననమాట. ఇక్కడ పిల్లలు మిక్సర్ అడిగారనమాట. వాళ్ళు నిన్న స్కూల్‌కెళ్లారండి. ఆఫ్టర్‌నూన్ నుంచి వచ్చేసారు. ఇంకా మిక్చర్ అడిగారు. సాయంత్రం తింటారు కదా స్నాక్ లాగా. ఇంకా అలా కొంచెం వేసి ఇస్తున్నాననమాట. ఒకే ప్లేట్‌లో ఇస్తున్నాను. 2, 2, 3, 3 అలా ఇవ్వను. అన్నం అయితే వేరేగా పెడతాను గానీ, ఇంకా ఇలా స్నాక్ అయితే వాళ్ళు అలా తినడమే వాళ్ళకి అలవాటు. ఇక్కడేంటంటే అదే రోజనమాట ఇది కూడా. మంగళవారం నిన్న. మార్నింగ్ క్యారెట్ ఫ్రై చేశాను. ఇంకా కొంచెం ఉంది సరిపోదు. అందుకని కొంచెం పప్పుచారు చేద్దామని చెప్పేసి ఇంకా నేను ప్రాసెస్ అలాంటివి ఏం షూట్ చేయలేదండి. ఇంట్రెస్ట్‌గా నేను నాకు ట్రైపాడ్ లేదు. ఒక దగ్గర ఫిక్స్ చేసి వీడియోస్ తీసుకుందామన్నా, పోనీ ఎవరినైనా తీయమందామన్నా ఆయన ఇంట్లో ఉండరు. ఇంకా పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు నా వీడియో కోసం పిల్లల్ని నేను వీడియో తీయండి, ఫోన్ పట్టుకోండి అని ఇలా ఇవ్వలేను కదా! అందుకని నాకు అయినంత వరకు నేను తీస్తూ ఉంటాను అంతే. అంతకు మించి ఏం లేదు. ట్రైపాడ్ తీసుకుంటాను. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయిలెండి. మరి అక్కడ ఉన్నంతసేపు అక్కడ పెండింగ్ ఉన్న రెంట్లు, కరెంటు బిల్లులు, ఇంకా షిఫ్టింగ్‌కి కూడా మాకు దగ్గర దగ్గర 60,000 అలా. ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ ఉంటాయి కదండీ! ఇంకా అవి అవుతూనే ఉంటాయి. అందుకనే నేను ఎక్కువ ఫర్నిచర్ అవి పెట్టుకోవాలనుకోను. మాక్సిమం ఏం అవసరమో అవే అనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ఏం కొన్నదేం లేదు. ఇన్వర్టర్ ఒకటి తీసుకున్నామనమాట. దానికి కూడా మనం ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కరెంటు ప్రాబ్లమ్ అనమాట. అస్తమానం పోతూ ఉంటది. ఇంక పిల్లల చదువులో ఇబ్బంది అవుతాయి కదా! అని చెప్పేసి ఇంక ఉన్న వాటితోనే అలా నీట్‌గా సర్దేశాను. అంటే నీట్‌గా సర్దానని నేను అనుకుంటున్నాను. ఇంకా సర్దొచ్చు. ఇంకా ఫర్నిచర్ అంటే సోఫా సెట్లు, ఇంకా నెక్స్ట్ కర్టెన్స్, ఇంకా బావుంటదనమాట. అలా అన్నీ పెట్టేస్తే బావుంటది. కాకపోతే మరీ అంత ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నా ప్రస్తుతానికైతే. ఎందుకంటే బాగా అక్కడి నుంచి వచ్చాము. చాలా ఖర్చయింది. పిల్లల అడ్మిషన్స్ కూడా చాలానే అయింది అండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత అయిపోతాయని. డీపీఎస్ స్కూల్ అనమాట. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు 11థ్‌లో జాయిన్ చేసాం ఇద్దరిని. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడికొచ్చామంటే ఇంకా ఏవో ఉంటాయి కదా అవసరాలు కొన్ని. ఇప్పుడు ఇన్వర్టర్ ఎలా కొన్నామో అలాగా చిన్న చిన్నగా ఉంటాయి కదా! అలాంటివి. ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళి ఇంకా మావయ్య గారి సంవత్సరికం. ఇంకా పెద్ద ఖర్చనమాట అది. ఇంక అందుకనే నేను హడావిడిగా అవి ఇవి కొనేయండి అని అంటలేదు. ఎందుకంటే ఇప్పుడు అవి ఇవి కొనటం అనేది అప్పుడు అది మన ఇష్టం గదా! మనకిష్టమైతే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. ఎందుకంటే రేపు ట్రాన్స్‌ఫర్‌లు మళ్ళీ మాకు 3 ఇయర్స్, 4 ఇయర్స్‌కే అయిపోతా ఉంటాయి. మహా అయితే ఒక 5 ఇయర్స్ ఉంటాం గట్టిగా. మళ్ళీ అన్నీ అనవసరంగా కొనుక్కొని అనవసరం కాదు మనమే వాడుకుంటాం. కాకపోతే ఏంటంటే షిఫ్టింగ్‌లో ఇబ్బందయిపోతుంది. చాలా ఎక్కువ చార్జెస్ వేస్తున్నారు వాళ్ళు. పేకర్స్ అండ్ మూవర్స్ అయినా కానీ, లేకపోతే ఇంకెవరైనా గానీ. అందుకని చెప్పేసి మనకి ఏవి అవసరమో అవే పెట్టుకుంటే రైటు. ఎందుకంటే సొంతింట్లో ఉన్నామనుకోండి, మనం ఎక్కడున్నా అది అక్కడే స్టాండర్డ్ అనుకోండి. మనం ఇంకెక్కడికి వెళ్ళం. అక్కడే స్టాండర్డ్ అయితే అప్పుడు పెట్టుకోవచ్చు తప్పులేదు. కానీ ఇప్పుడు ఏవి అవసరమో అవే కరెక్టు. ముందు ముందు పిల్లల చదువులకు కూడా చాలానే డబ్బులు కావాలి కదా! అవి కూడా చూసుకోవాలి మరి. వీడియోస్ కోసమో లేకపోతే యూట్యూబ్ కోసమనో అంటే జనరల్‌గా చెప్తున్నా. నేను అలా చేస్తున్నాను లేదా వేరే వాళ్ళు ఎవరో చేస్తారు అని కాదు. యూట్యూబ్ కోసము వీడియోసు అందంగా కనపడాలని ఇల్లు సర్దేసి అందంగా కనపడాలని ఫర్నిచర్ కొనేసి లేకపోతే మంచి పాజిటివ్ ఫీలింగ్ మనల్ని చూడగానే మంచి ఫీలింగ్, మంచి ఒపీనియన్ రావాలని డైలీ పూజలు చేస్తా అంటే అట్లా కాదు. అలా చేసేవాళ్ళు ఇప్పుడు చాలామందే ఉంటారు. మనం ఒకళ్ళని ఉద్దేశించి ఏమి అనట్లేదులే గానీ అంటున్నాను. అసలు వీడియోస్ కోసమని మనం ఏవో బిల్డప్‌లు చేయక్కర్లొద్దు. మనం ఎలా ఉన్నామో అలాగా. అంటే ఇప్పుడు మనకి రోజు మన ఇల్లు అద్దంలా ఏమీ చేసి పెట్టి ఉంచలేం కదండీ! పిల్లలుంటారు. అవి ఇవి తీస్తారు. చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా పిల్లలు పిల్లలే. ఇప్పుడు నా పిల్లలిద్దరికీ 15 ఏళ్ళు. ఇద్దరు ట్విన్స్. మరి చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా నేను సర్దుతా ఆళ్ళు పీక. నేను సర్దుతా ఆళ్ళు పీక. అలా అన్నట్టే ఉంటది. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అరిచినా కూడా మమ్మీ అంటారు. అందుకని చెప్పేసి ఇంక నేను సర్లే అంటే ఒక టైం పెట్టుకుంటాను, సర్దేస్తాను.
ఇంకా అదనమాట. లేదంటే నాకు బాలేదు, నాకు తలనొప్పిగా ఉంది, లేకపోతే నాకు నీరసంగా ఉందంటే ఒక 2 రోజులు పని చెయ్యను. నేను పని చేసినప్పుడు ఇల్లు ఎలా ఉంటది, సర్దినప్పుడు ఎలా ఉంటది, సర్దలేనప్పుడు ఎలా ఉంటది అన్నది నేను న్యాచురల్‌గా చూపించాలనుకుంటాను. ఈవిడ ఇల్లేంటి మంచిగా సర్దుకోదు, మంచి సామాన్లు కూడా లేవు అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఏం పర్వాలేదులెండి. నాకున్న వాటితోనే అడ్జస్ట్ అయిపోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది కొత్తగా నేను ఎవరి కోసమో, దేనికోసమో నేను హెచ్చులకు పోయి, గొప్పలకి పోయి అట్లా చేద్దాము, ఇట్లా చేద్దాం అని చెప్పేసి నేను అనుకోను. దానివల్ల ఇబ్బంది ఎవరు పడతారు చెప్పనా? మనం కాదు. మనం 2 రోజులు, 3 రోజులు సాధించేస్తే వాళ్ళు కొంటారు. ఇంట్లో ఉన్న హస్బెండ్ గానీ, లేదా మదర్, ఫాదర్ గానీ, ఇంకెవరైనా గానీ కొంటారు. నెక్స్ట్ బాధపడేది కూడా మనమే అవుతాం. అప్పుల పాలైపోయామనుకోండి. మరి అప్పులు తీర్చుకోవాలా? మళ్ళీ మొగుడు పెళ్ళాల మధ్యలో గొడవలొస్తాయా? నెక్స్ట్ పిల్లల చదువులకి కానీ, పిల్లల అవసరాలకు కానీ డబ్బులు లేకుండా పోతాయా? అప్పుడు మనకి తెలిసినోళ్ళైనా, తెలియనోళ్ళ దగ్గరైనా సరే చేతులు జాచి నిలబడ్డామనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటది, ఎంత బాధగా ఉంటది, ఎంత చిన్నతనంగా ఉంటది. అందుకని ఉన్న డబ్బులు మనం తిండికి, బట్టకి, పిల్లల చదువులకి పోగా ఒక రూ. 10 వెనక్కి పెట్టుకోవడం మంచిది. ఏమో ఎప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఒకప్పుడు కరోనా అని కాల్చుకు తింటే, ఇప్పుడు మళ్ళీ ఎల్‌నినో ఇంకా ఏవో కరువులొస్తాయి. అట్లాంటివేవో చెప్తున్నారు కదా! హీట్ చూడండి, మనం పుట్టాక ఎప్పుడైనా ఇలాంటి హీట్ ఉందా? సమ్మర్ హాలిడేస్‌లో గాని పిల్లలకి ఇంటికి తీసుకెళ్దామంటే నేను తీసుకెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఈ హీట్‌కి జడిసి. అది ఈయన లంచ్‌లోకి గుత్తొంకాయ చేస్తున్నానండి. ఇష్టం ఆయనకి చాలాను. దొరక్క మొన్న దొరికాయనమాట వంకాయలు ఇక్కడ. మెయిన్ మార్కెట్‌కి ఏం వెళ్ళలేదు. విశాల్ మార్ట్‌కెళ్ళాం అంతే. ఇంకా మార్కెట్‌లకి అదే చిన్న మార్కెట్‌లు, షాపులు ఉంటాయి కదా! అక్కడ కొనుక్కు తెస్తున్నారనమాట కూరగాయలు. మెయిన్ మార్కెట్‌కి వెళ్ళి చూడాలసల. బయటికి ఏం వెళ్ళలేదు. ఈ ఎండలకి జడిసిపోయి ఎక్కడికి వెళ్ళలేదనమాట. అదనమాట. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే మీరు కామెంట్ చెయ్యండి. రైట్ అయితే రైట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. నా ఆలోచన అదనమాట. ఎందుకు ఒకళ్ళని ఇప్పుడు ఇంట్లో సంపాదించేది ఆయన ఒక్కరే కదా! నా వల్ల ఇన్కమ్ ఏమీ లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నేను డబ్బులొస్తాయో, లేదంటే ఫేమ్ వస్తదో అని కూడా కాదు. నాకు కాలక్షేపానికి అనమాట అంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.